బ్యాట్ పట్టుకొని అర్జెంట్ గా ఎందుకు రమ్మన్నావురా? చెమ్మ చెక్క సరదేశ్ మొక్క ఆడదామని రమ్మని విషయాన్నా. చెమ్మ చెక్కనా చెమ్మ చెక్కనా జోకులు చేయకురా మనం గాట మనం ఆడతామారా? లేకుంటే ఏంది విషయాన్నా బ్యాట్ పట్టుకొని రమ్మన్నదే క్రికెట్ ఆడేతందుకు. నువ్వేమో బ్యాట్ ఎందుకు రమ్మన్నావురా అంటున్నావు. సరే కాని మనం ఏదో అట్లా అన్నగాని క్రికెట్ ఆడదాం అంటావు కానీ వర్షం పడి మొత్తం బురద బురదైంది కాదురా, మొత్తం బురద బురదైంది కాదురా. నేనేమన్నా తెలివి తక్కువ అనుకుంటానవా విషయాన్నా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న తెలివి తక్కువ అనుకుంటానవా విషయాన్నా? వర్షం కొట్టింది గ్రౌండ్ అంతా బురద బురద అయిందని నాకు తెలుసు. అందుకే ఈ సిమెంట్ రోడ్ మీద ఆడదామని మిమ్మల్ని రమ్మన్నా. ఏం చేద్దామంటావా? రోడ్ మీద ఆడదామన్నా. ఇక్కడ ఆడితే మోళ్ళ పడుతుంది, ఇల్లు మీద పడుతుంది, బండ్లు వస్తాయి, ఇంకా మంది కూడా అటు ఇటు నడుచుకుంటూ పోతారు. ఇంకెట్లా ఆడతాం మనం? అవునరా మనం ఇంకోటి చెప్పింది కూడా కరెక్టే. మళ్ళీ ఇక్కడ ఆడినాం అనుకో మనం ఇల్లు మీద పడుతుంది, మోర్లో పడుతుంది, బండ్లు కూడా వస్తాయి. అంత తలకే నొప్పిరా ఇక్కడ వద్దు. అయితే ఇంకేందిగా ఇక క్రికెట్ ఆడు బందే బందే. మనన్న మన గ్రౌండ్ ఒక కాడు ఉంది. అరే రింకువా నీకు గ్రౌండ్ తెలుసని బాగా బిల్డప్లు కొడతాను కానీ మనూర్లా మాకెళ్ళని గ్రౌండ్ ఎక్కడ ఉందిరా? ఓవర్ యాక్షన్ చేయకరా. ఉంది 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 నాకు తెలిసింది. నాకు తెలుసు అనేది గాలి అక్కడోళ్ళ బిల్డింగ్ మీద క్రికెట్ ఆడదామంటాను కదా, గదే నువ్వు అనేది కదా? కాదు మనన్న. ఇంకేంద్రా పొట్టడా ఇంకెక్కడ ఉన్నది మరి గ్రౌండ్ చెప్పుటా? చెప్తున్నా మన గ్రౌండ్ అంటే మన వాగే మన క్రికెట్ గ్రౌండ్. అరే రింకుగా వాగులో క్రికెట్ ఆడొస్తుందారా? అదే ఇంకో గ్రౌండ్ అంటే ఇంత మంచి గ్రౌండ్ అనుకున్నా గా వాగారా, గా వాళ్ళు బాల్ స్టెప్ ఇంటారా? ఏం చేద్దామంటావా? చెప్పు నాకు కూడా తెలుసు. బాలు స్టెప్ తినదని తెలిసి కూడా వావులో ఆడదామని ఎందుకంటున్నావురా రింకు? మనన్న మనం వావులు ఆడితేనే వెరైటీ. అక్కడ ఉసుకుంటాయి, నీళ్లుంటాయి, మంచిగా మనం క్రికెట్ సిక్స్లు కొట్టాలి. అబ్బా ఇంకోటి సూపర్ ఐడియా చెప్పిండ్రా. మనం ఇప్పుడు వాగులు ఆడలే కదరా, ఇలా వాగులు ఆడదాం. నీళ్ళలో ఆడచ్చు, ఉసుకలు ఆడచ్చు, డైరెక్ట్ బాల్ వేసుకున్నారా వెరైటీగా. మనం డైరెక్ట్ బాల్ ఎప్పుడు ఆడలేవు ఇష్టన్నా. ఇక అన్ని డైరెక్ట్ ఉంటాయి, స్టెప్ తినకుండా. మనం మంచిగా ఆడచ్చు పోదాం పారి. సరే రింకు పోదంగా నాగు. అరే మనగా మనం ముగ్గురం ఆడితే మందెట్లరా? ఫీల్డింగ్ కి కావాలి, బౌలింగ్ కి కావాలి, కీపింగ్ కి కావాలి. అబ్బా నువ్వన్నా నిజమే ఇస్తానా? మరి ఏం చేద్దాం? అయ్యా మా మమ్మున్నా మా అక్కున్నది. ఇక వాళ్ళిద్దరు వస్తే మనం 5గురం అవుతాం. మనం అందరం కలిసి పోదాం పారి. సరేరా మాను నువ్వు చెప్పిన ఐడియా మంచిగానే ఉంది కానీ మీ వాళ్ళు వస్తారా? వస్తారు పా. సరే పోయి అడుగుదాంపా. మమ్మీ క్రికెట్ ఆడేందుకు పోదాం దా. క్రికెట్ ఆడరా? అయితే నేను కూడా ఆడుతా క్రికెట్. క్రికెట్ ఆడబోదామంటే అంత ఎగురుతాను మమ్మీ. నీ క్రికెట్ అంటే అంత పిచ్చా? ఏంది లక్కీ, క్రికెట్ ఆడుడంటే పిచ్చి కాదు, నా ప్రాణం. నాకు ఫుల్ ఇష్టమే క్రికెట్ ఆడుడంటే. ఏమనుకుంటున్నావు నువ్వు? అక్క నువ్వు కూడా క్రికెట్ ఆడేందుకు రావాలి. ఏం చేద్దామంటావా? నేను రాను క్రికెట్ ఆడ. మంచిగా కొత్త సినిమా వస్తుంది, నేను సినిమా చూడాలి. అబ్బా ప్లీజ్ అక్క రా అక్క, మేము మందం లేము ఎక్కువ. నేను రాను రామను, నేను సినిమా చూడాలి. అబ్బా ప్లీజ్ అక్క గట్లా అనుకో, మాకు మంది తక్కువ ఉన్నారు. సరేరా మను, మరి నేను వస్తా గానీ ఫ్రిడ్జ్ నుండి డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తావా నాకు? అబ్బా అక్క పెద్దగా స్కెచ్ చేసినావు. ఇప్పుడు క్రికెట్ ఆడేతాను రమ్మంటే ఫ్రిడ్జ్ లో ఉన్న 100 రూపాయల డైరీ మిల్క్ చాక్లెట్ ఇవ్వనా? నీ ఇష్టం రా మను, చాక్లెట్ ఇస్తానేమో వస్తా, లేదంటే సినిమా చూసుకుంటే ఇంట్లోనే ఉంటా. ఇప్పుడు క్రికెట్ ఆడాలన్నాయే, అటు చాక్లెట్ పోతున్నాయే. ఇప్పుడైతే ఇస్తా అని చెప్తా, వచ్చినాక ఏదో ఒకటి చేస్తా. సరే అక్క నేను ఇస్తాను, క్రికెట్ ఆడేటందుకు రా. లక్కీ వాణ్ణి క్రికెట్
వాడు ఇష్టం తోడు కొనుక్కున్న చాక్లెట్ ఇవ్వమని పడుతుంది అది ఆడదానికి ఏమైతుంది నేను ఆడంగా నువ్వు ఆడవా నేను ఆడంగా నువ్వు ఆడవా నేను ఆడ మమ్మీ నాకు చాక్లెట్ ఇస్తేనే ఆడతా ఇస్తా అన్నాడు కదా మళ్ళీ ఇయ్యాలి ఇంటికి వచ్చినాక ఇస్తా కాదా ఇయ్యకపోతే మాత్రం నేనే గుంజుకుంటా వాడిని నమ్మవా దా మంచిగా ఆడొచ్చు ఎగురుకుంటా దునుక్కుంటే రాను చాక్లెట్ అంటుంది చాక్లెట్ ఇయ్యాలి సరే పావే ఇస్తాడు అరే మన వికెట్ నుండి హెల్మెట్ మర్చిపోతానరా అయ్యో నిజమేమి ఇస్తాను తీసుకొస్తా ఎప్పుడు వేసుకుంటాం వికెట్లు ఇస్తానా నేను ఒకటి పట్టుకున్నా పట్టుకో. ఇగో ఇవి నువ్వు పట్టుకో బయటికి కనుక తీసుకుందాం. అరే మను వర్షం కొట్టి గ్రౌండ్ లన్నీ నడిచినాయి కదరా ఎట్లా ఆడదాం మమ్మీ మనం వాగులాడదామే బాగులనా బాగులాడితే బాగా స్టెప్ తినది కదరా మమ్మీ వెరైటీగా స్టెప్ లేకుండా డైరెక్ట్ ఆడుడే అరే వెరైటీగానా వెరైటీగా ఎట్లా ఆడతాం రా డైరెక్టే ఇప్పుడు బాల్ డైరెక్ట్ అచ్చుతాని కొట్టాలి ఇట్లా అట్లా నాకు ఆడేస్తుందా మరి ఆడతాది అంతేంటవా ఇంకో బరువు అవుతుందా పట్టుకుంటుంది ఇట్లే ఆడకరా వాళ్ళు కాలు చేతులు వస్తే ఏ నా పని ఉన్నదిరా నేను రాను. నీ పన్నులు తెలియదా కుమారన్న ఇన్స్టాగ్రామ్ లో ఊకే వీళ్ళు ఇట్లా చూసుకుంటుంటావు లేదా పబ్జీలా డుబ్బు డుబ్బు అని కాల్చుకుంటూ ఉంటావు మరి అదేరా నాకు పెద్ద పని. పెద్దదే పని గాని ఊకే ఆ ఫోన్ లో రీల్స్ చూసుకుంటూ ఆడుకుంటుంటేనే బతుకుతావా కుమారన్న అవును కుమారన్న మాతో క్రికెట్ ఆడారా మేము వెరైటీ ఆడతానం. వెరైటీ అంటే ఇక్కడ గ్రౌండ్ లో కాక మన బావులాడతారా? నువ్వు దేవుడు స్వామి. అవును కుమారన్న నువ్వు నిజమే చెప్పినావు మేము బావుల్నే క్రికెట్ ఆడుతున్నాం. వావులనా? వావులు ఎట్లా ఆడతారు? నేనేదో ఫ్లోలా అంటే నువ్వు నిజంగానే వావులు ఆడతా అంటాను. అవును కుమారన్న బావుల్నే ఆడడు వెరైటీ క్రికెట్ ఆట నువ్వు వస్తావా లేట్ అవుతుంది రాదు కుమారు మందిమి తక్కువ ఉన్నాం అక్కడ ఆడితేనన్నా మంచిగా ప్రశాంతంగా ఉంటది నీకు కూడా ఆట ప్రాక్టీస్ అయినట్టు ఉంటది ఇక్కడేం చేస్తావు ఉత్తా కూర్చొని దోమలు కొట్టుకున్నాడు తప్ప వెరైటీ ఆట అంటారు కదా ఇక వారి నేను కూడా వస్తా. సాయి ఎటు వేస్తాను? పొలం కాడికి పోయి మోటార్ పెట్టి దొడ్డికి వేస్తాను కుమారు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఈ దొడ్డికి వేస్తాను కుమారు. అరే కడుపు ఖాళీ చేసుకున్నావు గానీ ఈ క్రికెట్ ఆడదాంపా. గీత ఎక్కడ క్రికెట్ ఆడతారు అది వాగేనా కొంపేసి వావులు గిట్ల ఆడతారు ఏంది? ఏం చెప్పావురా? అవును వావులనే ఆడు పా ఆడదాంపా. ఊళ్ళో మంచిగా గ్రౌండ్ ఉన్నాక వాగులాగా ఎందుకు కుమారు? సాయన వర్షం పడి గ్రౌండ్ మొత్తం తడిసి బురద అయింది అందుకే బావుల్నే ఆడదాంపా వావులు ఎట్లా ఆడతారు నేను కూడా చూస్తాపా ఆడదాంపా కొత్తగా ఉన్నది. మమ్మీ వాటర్ దగ్గరికి వచ్చేసాం అవునురా వాడు ఫస్ట్ మనం వాటర్ లా ఆడదామే ఓకే వికెట్స్ అయితే ఇక్కడ పెట్టుకుందాము ఓకే పెట్టుకుందాం ఇగో ఆ బండ కాడి కోత 6 ఇటు ఇడి కోత 6 అట ఆ మట్టి కాడి కోత 6 మరి సింగిల్ రన్స్ లేవారా మను? సింగిల్ రన్స్ కూడా తీసుకోవచ్చు సాయన్న ఓకేరా మను. అరే మను మరి మనిషికి ఒకటే ఓవరా? ఒకటే ఒకటే ఓవర్ కుమారన్న సరే నంబర్స్ ఇద్దాము నెంబర్స్ ఎట్లేద్దాంరా మను? సాయన్న నేను ఇట్లా ముందుకు తిరిగి కళ్ళు మూసుకుంటా నువ్వు వెనకాల 1 2 3 అని పెట్టు నేను ఎవరికంటా వాళ్ళ ఫస్ట్ సెకండ్ అట్లా ఓకే పోలా అదిరిపోలా. అరే మనది కొత్తగా ఉందిరా టాసు. సరే నెంబర్లు ఎత్తానా? ఎవరకు? నీకే ఇది నాకు ఇది లక్కక్కకి ఇది మిస్టర్నకి ఇది కుమారన్నకి ఇది రింకుకి ఇది మమ్మీకి ఓకే అయిపోయింది. ఎవరెవరు ఫస్ట్ నేను సెకండ్ నువ్వు థర్డ్ లక్కక్క, ఫోర్త్ నేను. విష్ణు, ఫిఫ్త్ నేను, సిక్స్త్ రింకు, సెవెంత్ నేను ఓకే బ్యాట్ ఇయర్ ఫస్ట్ నేనే. ఇగో ఇగో సాయన్న హెల్మెట్ బాలి బాల్ మనగానే ఎత్తారట. ఇగో బాల్ లాస్ట్ వాళ్ళు బాల్ వేయాలి.
అంతేనా రండి ఆడండి బౌలింగ్ లాస్ట్ వాళ్ళే ఫస్ట్ వాళ్ళకి బ్యాటింగ్ ఓకే రెడీయా సాయి ఫస్ట్ బాల్ వేస్తున్నా ఓకే వేస్తున్నా సాయి ఫస్ట్ బాల్ అయితే 6 కొట్టినావు సెకండ్ బాల్ వేస్తున్నా చూడు ఓకే సెకండ్ బాల్ వేస్తున్నా సాయి రెడీ గుండు కుమార్ ఉరుకు దేవో 2 6లు సాయి 12 runs అయినాయి. ఓ నిజంగానే బాగా తీసిన మీదికెత్తనే 6 కొడతాడు మీదికెత్తనే 6 కొడతాడు థర్డ్ బాల్ గుడ్ బాల్ ఫోర్త్ బాల్ కొంచెం మీదికనే వేస్తున్నా ఫోర్త్ బాల్ మమ్మీ సాయంత్రం మొత్తం 6 కొడతాండే అవుట్ రా మనం 18 రన్స్ తీసిండు ఇప్పటికి ఈ బాల్ కి సాయి అవుట్ చేస్తారా మీకు కొంచెం నోటుదోలు ఎక్కువండి. ఫిఫ్త్ బాల్ ఈసారి సాయి అవుట్ కావాలి సెకండ్ బాల్ ఇక్కడే చూడు మమ్మీ నేను 6 కొడతానా ఓవర్ మొత్తం ఆడి కొట్టురా నువ్వు మొత్తం ఆడతావారా నిన్న ఒక్కటే బాల్ అవుట్ చేస్తా చూడండి నేనవుటా అంత లేదు చూడు చూసుకో వేస్తానా ఫస్ట్ బాల్ ఓ మను ఒక రన్ తీశాడు చాలా గ్రేట్ వాటర్ లో కూడా మన్ను రన్ తీశాడంటే ఓకే సెకండ్ బాల్ మనం ఈసారి అవుట్ చేస్తా చూడు నేను మను మిస్ చేసినావు కదరా ఇగో బాల్ థర్డ్ బాల్ మమ్మీ 6 వేసి చూసావా మస్తు కొట్టినావురా 6 సూపర్ ఫోర్త్ బాల్ ఫోర్త్ బాల్ ఓ కుమార్ అన్న ఉత్తా క్యాచ్ మిస్ చేసినావు నువ్వు వస్తాను అనుకున్నా అయ్యో ఫిఫ్త్ బాల్ మిస్ అరే రెండు మిస్ అయింది మమ్మీ అయ్యే నాయైతే 7 రన్స్ అయినాయి ఓకే లాస్ట్ బాల్ వేస్తున్నా అవుట్ 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 కుమార్ అన్న ఇది మా అక్కకి ఇగో లక్కీ లక్కీ కూడా బౌలింగ్ నేనే మనుని ఎన్ని రన్స్ రా నా వచ్చేసి 7 రన్స్ అయినాయి అక్క ఓకే ఫస్ట్ బాల్ వేస్తున్నా మను రిబిల్కి ఇస్తావు కదా ఇస్తా అక్క ఫస్ట్ బాల్ కి అవుట్ అయినావు నెక్స్ట్ ఎవరు నేనే అరే బాంబాది నీకు ఎత్తన్నారా ఫస్ట్ బాల్ వికెట్ పోతా చూడు. ఏ బావా నా గురించి ఏమనుకుంటాను 6 కొడితే బాల్ 2 వక్కలు కావాలి సో ఫన్నీ అయితే సెకండ్ బాల్ రే 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 ఏంట్రా ఇది మిస్ 3 బాల్ పిస్టన్ ఏది కొడతలేవు అన్ని మిస్ చేస్తాను నీళ్ళు ఇట్లా కొడతాను అరే మనగా మా బావ కాలు ముంగడెత్తాను రా డైరెక్ట్ ఎత్తలేడు బాలు ఆ బాలాట మంచిగా వికెట్ కి
సరే సరే వికెట్ కి ఎత్తానా ఫోర్త్ బాల్ ఓ సిక్స్ మిస్టర్ నీకు 1 రన్ కొంచెం 6 పోయారా మనం. సరే 1 రన్. హాయ్ షో అయ్యో బాల్ ఇన్నే ఉన్నదా? అయ్యో నేను 6 వేయాలనుకున్నా. బాల్ లాస్ట్ బాల్ విష్ అయితే ఇది ఒకటే బాల్ ఉంది. విష్ణు ఒక్క బాల్ అన్న 6 కొట్టు. సిక్స్ వేయరా మను. అబ్బా 6 పోయిందిరా. మొత్తం 7 రన్స్ అయినాయి. నెక్స్ట్ బాల్ ఈ బాల్ నేను ఎత్తా. ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ మిస్. కుమారన్న సెకండ్ బాల్ ఎత్తానా. జాగ్రత్త, బాల్ తో మీదకి ఎగిరిపోతావు. నువ్వైతే బాల్ ఎగురుతుందో నేను ఎగురుతున్నా చూద్దాం. సరే చూసినారా విష్ణు బాల్ ఎట్లా ఎగిరిందో? 6 రన్స్. సరే ఇప్పుడు చూడు వికెట్ పడుతుంది. సరే ఎయ్. మిస్టర్ నా మంచిగా బౌలింగ్ 6లు కొడతాను బాగా. సరేనా మనం ఎత్తా. ఫోర్త్ బాల్ ఎయ్. ఓకే నాయ్ 18 రన్స్. 18 సాయి కుమార్ ఈక్వల్ అయ్యారు ఇద్దరు ఇప్పటికైతే. ఓ 6 లాస్ట్ బాల్ 6. నా స్కోర్ మొత్తం 30. 30 రన్స్ అయితే. ఎవరు నెక్స్ట్ ఓవర్? ఇగో అక్క నువ్వే ఇప్పుడు బౌలింగ్. ఓకే ఇప్పుడైతే నేనే బౌలింగ్ రింకుకి. రింకు ఇక పట్టు. రెడీయా రింకు? రెడీ వేస్తున్నా. ఇప్పుడు నేనే బ్యాటింగ్. ఎవరి బౌలింగ్? రింకు రింకు ఈ బౌలింగ్ నేనే ఎత్తానా. రింకుకి వాటర్ లో డైరెక్ట్ బౌలింగ్ వేయరాదు కదా. వాటర్ లో వేయరాదు, నువ్వే వెయ్యి. ఓకే ఫస్ట్ బాల్ అబ్బా జస్ట్ మిస్. 1 బాల్ మిస్. సెకండ్ బాల్ రన్స్ ఉన్నాయి. థర్డ్ బాల్ ఓ 6 మమ్మీ 6 రన్ అనేది. ఫోర్త్ బాల్ ఓ No 6 no 4. నో 4 నో 6 నో రన్స్. ఫిఫ్త్ బాల్ ఫిఫ్త్ బాల్ అబ్బా జస్ట్ మిస్. లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ 6 మను 6 వేయిందిరా. మమ్మీ నీ 2 6లే. మమ్మీ ఆట ఎట్లా అనిపించింది? మస్తు అనిపించిందిరా వాటర్ లా. సరే మరి ఉష్కలాడదాం పారి. ఏ అద్దు వర్షం వచ్చేటట్టుంది, ఫుల్ గాలి పెడుతుంది. పోదాం పా వర్షం. మళ్ళా ఆడదాం పారి. మళ్ళా మంచిగా అనిపించింది మొత్తానికైతే. మంచిగా అనిపించింది. ఎంజాయ్ ఆడినాం కదా రింకు. నాడు